హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినా లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసుకున్న ఆ అంశాలకు సంబంధించి ఈ కూటమి పార్టీ నాయకులు కొంచెం హేళనగా చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన తెస్తే వాళ్ళు మాట్లాడరు, దాని గురించి మాట్లాడరు. ఏదో ఒక లైన్ తీసుకుని దాని గురించి పెద్ద చర్చ చేయడం వీళ్ళకి అలవాటు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయం. ఎస్, ఇప్పుడు జగన్ గారికి 11 సీట్లే అంటారు, కానీ జగన్ గారి నామస్మరణ రోజు ఉండాలి. జగన్ గారికి ప్రతిపక్ష హోదా లేదంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయమైనా తెచ్చుకుంటారు వీళ్ళు. సో ఒక సంవత్సర కాలానికే జగన్ గారు మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితికి వచ్చారంటే వాళ్ళ తప్పిదాలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకో. అది కూడా చెప్పింది స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ వైసీపీ గెలిచేటువంటి పరిస్థితికి వచ్చిందని అంత ఈజీగా రాదు కదా. వీళ్ళు ఎన్నో తప్పులు ఉంటేనే, జగన్ గారు ఆ తప్పులను ప్రశ్నిస్తేనే ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ కూటమికి సంబంధించిన నాయకులు కానీ, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ డిబేట్లు కానీ, ముఖ్యంగా వేమూరి రాధాకృష్ణ గారి ఏబిఎన్ కొత్త పలుకులో కూడా ప్రతి అక్షరంలో కూడా ఆ భయం అనేటువంటి చాలా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడేంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అయితే పిఎస్సి సమావేశంలో ఒక కొత్త యాప్కి సంబంధించి మాట్లాడారు. ఈ కొత్త యాప్కి సంబంధించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మంచి హేళన చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే, ఓకే జగన్ గారు చెప్పినటువంటి యాప్, ఆ యాప్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేయగానే వాళ్ళు ఏంటి సమస్య అని అడుగుతారు. అనగానే అందులో ఒక 11 పేజీల ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్ చేయండి అంటే 11 పేజీల అంటే దాని అర్థం ఏంటి, జగన్ గారికి వచ్చింది 11 సీట్లే అనేటువంటి ఆ రకంగా. అదేవిధంగా ఆ యాప్ పేరు ఏం చెప్తారంటే రప్ప అనేటువంటి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో 11 పేజీల ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేయండి. అందులో 175 అనేటువంటి ఆప్షన్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేయండి. చిక్కటి చిరునవ్వుతో అన్ని క్లిక్ చేసిన తర్వాత మరి అన్నిటికి సిద్ధంగా ఉండండి, సిద్ధం సభలను ఉద్దేశిస్తూ ఇట్లా ప్రతిదీ కూడా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. ఈ హేళన చేయడానికి, దాని మీద తప్పుడు ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే దాని వెనుక భయం. ఎందుకంటే ఈ యాప్ రూపకల్పన అనేటువంటిది అంత ఈజీగా ఆషామాషిగా లేదు. చాలా చాలా పకడ్బందీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యాప్ను రూపొందిస్తున్నారు. ఇప్పుడు సినిమా భాషలో చెప్పాలంటే కేజీఎఫ్ సినిమాలో ఇప్పుడేం చేస్తాడు మీ హీరో అని చెప్పి అడుగుతున్నప్పుడు గాయపడినటువంటి సింహం యొక్క శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందని ఒక డైలాగ్ ఏదైతే ఉంటుందో ఆ డైలాగ్ ఖచ్చితంగా అక్షరాల ఇక్కడ సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో, దేనివల్ల అయితే నష్టపోయారో ఆ నష్టాలన్నింటినీ సమీక్ష చేసుకున్న తర్వాత పార్టీ కార్యకర్తలకు అభిప్రాయాలు, పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాలు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏం చేస్తే పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఏం చేస్తే నా పార్టీ కార్యకర్తలకు మేలు జరుగుతుంది, ఏం చేస్తే ఈ ప్రభుత్వం నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి చాలా చాలా శక్తివంతంగా సెక్యూర్గా ఉండేటట్టుగా ఈ యాప్ యొక్క రూపకల్పన జరుగుతూ ఉంది. యాప్కి సంబంధించి అఫీషియల్గా ఇంకా అనౌన్స్ అయితే చేయలేదు. దానికి కారణం అంటే ఇంకా కొన్ని అనుమానాలు లేవనెత్తుతూ ఉన్నారు ఈ యాప్కి సంబంధించి. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటి, యాప్ ఎందుకు తీసుకొస్తున్నారంటే కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు సంబంధించి కానీ, అదేవిధంగా ఈ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు పోలీసు అధికారులు మరికొంతమంది అధికారులు వివరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కానీ వాళ్ళ యొక్క పేర్లు అందులో ఆ యాప్లో నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా బాధపడతా ఉంటారు, బయటికి చెప్పుకోలేరు. బయటికి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారంటే వీళ్ళు తమ అధికారాన్ని ఉపయోగించి కేసులు పెట్టడం, భయపెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, లేకపోతే వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ళు కూల్చేయడం, ఏదో ఒక రీజన్ చెప్పి అక్రమంగా కట్టాడనో లేకపోతే ఇంకో వేరే వాళ్ళది కబ్జా చేశాడని చెప్పి వేరే వాళ్ళ చేత కేసులు పెట్టేయడం, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. సామాన్య ప్రజలు మేము అర్హులైనా కూడా మాకు పథకాలు రావట్లేదు క్వశ్చన్ చేస్తే వాళ్ళని కూడా భయపెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఏదైనా చెప్పాలంటే భయపెడతా ఉన్నారు. మీకున్న సమస్య ఏంటి చెప్పండి, భయపడే పరిస్థితికి వచ్చారు. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోయినా కొద్ది ఆలస్యమైనా సరే న్యాయం అందాలి. ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తి పేరు, ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి పేరు, రాజకీయ నాయకుడా లేకపోతే అధికారుల, పోలీసు అధికారుల, ఇట్లా ఎవరున్నారో వాళ్ళ యొక్క డేటా అంతా వాళ్ళకి దానికి సంబంధించిన ఇమేజ్ కానీ, దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కానీ, దానికి సంబంధించిన ఆడియో కానీ ప్రతిదీ కూడా మరి ఇక్కడ ఈ డిజిటల్ లైబ్రరీలో మీరు అందులో అప్లోడ్ చేయగానే డిజిటల్ లైబ్రరీలో అది స్టోర్ అవుతుంది. ఏ రకంటే క్లౌడ్ ఆధారిత స్టోరేజ్ అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే త్వరలోనే చెప్తారు. సో ఆ రకంగా దాంట్లో డేటా అంతా నిక్షిప్తం అయిపోతుంది. నిక్షిప్తమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరుతుంటారో వాళ్ళ పట్ల చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళ చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం, వీళ్ళకి న్యాయం జరిగేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
ఇది వాళ్ళు అనుకున్నది. ఇంకా దీనిపైన కొంతమంది కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు. ఏ రకంగా? సో ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు రకరకాలుగా తప్పుడు ఆరోపణలు చేస్తూ హేళన చేసేటువంటి పరిస్థితికి వచ్చారు వీళ్ళు. సో మరి భవిష్యత్తులో ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పిచ్చి పిచ్చిగా కొన్ని వేషాలు వేసేటువంటి అవకాశం ఉంటుంది, తప్పుదో పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తా ఉన్నారు, పక్కింటి పెళ్ళాం లేచిపోయింది, దానికి సంబంధించి ఏమైనా పరిష్కారం చూడనో ఇట్లాంటివి చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా. మరి ఎట్లా దానికి సంబంధించి అని అంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఏం చెప్తా ఉన్నారు, అలాంటి మూర్ఖులు ఉంటారనే, అలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం కోసమే చాలా పకడ్బందీగా యాప్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. అందులో ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకున్నప్పుడు ఆ యాప్లోకి ఎంటర్ అవ్వగానే ఆ వ్యక్తికి సంబంధించిన లొకేషన్ కానీ అండ్ అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క బాధ చెప్పుకోవాలనుకున్నప్పుడు, అందులో నిక్షిప్తం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇలాంటివన్నీ చాలా పకడ్బందీగా ఉంటాయి. ఎవడైనా తప్పుడు మెసేజ్లు పెట్టడం కానీ తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆధారాలతో సహా దొరికిపోతాడు. తప్పు చేసినప్పుడు దొరికిపోతాడు. ఒకవేళ వాళ్ళకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వివరాలన్నీ గోప్యంగా ఉంచి ఆ వ్యక్తికి న్యాయం చేసేందుకు ప్రయత్నం జరుగుతుంది. అది కార్యకర్త అయినా సామాన్య ప్రజలైనా. ఇదే కాకుండా వీళ్ళు ఊహించినటువంటి, వీళ్ళకు భయం పుట్టించేటువంటి అంశాలు కూడా ఇందులో యాప్లో ఉండబోతున్నాయి అనేటువంటి కూడా వైసీపీ పార్టీ శ్రేణులు చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. వీళ్ళు ఏదైతే ఇప్పుడు హేళన చేస్తూ ఉన్నారో, ఏ చిక్కటి చిరునవ్వు అని చెప్పి, అదేవిధంగా 11 సీట్లే అని చెప్పి, లేకుంటే మా వైనాట్ 170 పైన ఆప్షన్ కూడా పెట్టండి అని చెప్పి, దేవుడు ఆశీస్సులు ఉంటాయి పైన దేవుడు చూస్తాడని ఇట్లా ఏదైతే హేళన చేస్తూ ఉన్నారో, మీది ఇదే రకంగా మీరు ఏదైతే ఇప్పుడు షణ్ముఖ వ్యూహం అన్నారు, మరి ఆ షణ్ముఖ వ్యూహం ఏమైంది? 10 లక్షలు ఇస్తామన్న సంగతి ఏమైంది? దాని గురించి మనం మాట్లాడడం. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? గోర్లు కొరుక్కోకండి అయ్యా, చేతులు బిసుకోకండి అయ్యా, ఏదైనా ఉంటే అనేసండి, దాడులు చేయాలని చెప్పి ఆయన చెప్తా ఉంటారు. సో పక్క చంద్రబాబు నాయుడు గారు అన్నీ అయిపోయినాయని, సూపర్ 6 అన్నీ అయిపోయినాయని వాళ్ళు చెప్తా ఉంటారు. సో రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దీనికి సంబంధించి ఏ పత్రిక రాయదు, ఎవరు మాట్లాడు దాని గురించి ఎవరు ఏ రకంగా ఈ తప్పు కదా అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది మేధావులు, న్యూట్రల్ జర్నలిజం అనే వాళ్ళు కానీ ఎవ్వరు కూడా రాసేటువంటి పరిస్థితి లేనే లేదు. ఇట్లా జగన్ గారు ఏదైనా ప్రజలకు సంబంధించి, ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని హేళన చేస్తూ ఉన్నారు. మీరు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఇదే రకంగా ప్రతిదీ జగన్ గారి నామస్మరణ చేసుకుంటూ, జగన్ గారిని తిట్టుకుంటూ, జగన్ గారికి ప్రతిపక్ష హోదా లేదు, జగన్ గారికి 11 సీట్లు అని చెప్పి ఇట్లా హేళన చేసుకుంటూ పోతే ఖచ్చితంగా పైన భగవంతుడు అనేవాడు చూస్తాడు. ప్రజలు కూడా చిక్కటి చిరునవ్వుతో, మీ భాషలో చెప్పాలంటే చిక్కటి చిరునవ్వుతో మీరు ఏదైతే హేళన చేస్తూ ఉన్నారో అదే చిక్కటి చిరునవ్వుతో ప్రజలు జగన్ గారికి ఓట్లు వేసి వైనాట్ 175 ఏదైతే అన్నారో, మరి 175 గెలిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు ఏదైతే రప్ప యాప్ అని అంటున్నారు కదా, ఆ యాప్ ఓపెన్ చేసుకొని అంటున్నారు కదా, మరి ఆ యాప్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఇదే రకంగా మాట్లాడుతూ పోతే. కాబట్టి ఒక పార్టీ కొన్ని వ్యూహాలను తీసుకున్నప్పుడు, కొన్ని ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి పట్ల మనం హేళన చేస్తూ మాట్లాడుతుంది. ప్రతి పార్టీ మళ్ళీ గెలవాలని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సో అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు, ప్రజలకు నష్టం చేకూరుస్తుంది అన్నప్పుడు దాని గురించి మాట్లాడండి, తప్పులేదు. అంతేగాని ఇట్లా నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దానికి తగినటువంటి ఫలం అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్ గారు ఏదైతే చెప్పారో, ఇలాంటి మూర్ఖులు ఎవరైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో అలాంటి మూర్ఖులందరికీ కూడా సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పారు కదా. ఇలాంటివి ఈ డిజిటల్ ఈ యాప్లు తీసుకురావడం ద్వారా, మీలాంటి వాళ్ళ డీటెయిల్స్ అన్ని అందులో పొందపరచడం ద్వారా ఖచ్చితంగా సినిమా వేరే లెవెల్లోనే ఉంటుంది. మీరు కనుక మారకపోతే, మారి మంచిగా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, మళ్ళీ మీరే గెలుస్తారు. జగన్ గారికి ఈ సినిమా చూపించడాలు ఏముండవు. మీరు ఇట్లే చేస్తే ప్రజలు మీకు సినిమా చూపిస్తారు, ఆ తర్వాత జగన్ గారు సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది జరిగేటువంటి పరిస్థితి. ఈ యాప్ ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది, కార్యకర్తలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీని ఇంపాక్ట్ వచ్చే ఎన్నికలు ఏ రకంగా ఉంటుంది అనేది రానున్న రోజులు తేలుతుంది.